హాయ్ ఫ్రెండ్స్, నాకైతే బిర్యానీ తినాలన్న క్రేవింగ్స్ అయితే ఫుల్గా వచ్చాయి. వచ్చాక ఎలా చేసుకోకుంటుంటాం చెప్పండి. ఒక్కసారి ఇంట్లో బిర్యానీ వేసుకోవడం అలవాటైందనుకో, బయట బిర్యానీ అసలు టచ్ కూడా చేయము. కొంచెం కష్టమైనా సరే మన చేతులతో బిర్యానీ వేసుకొని తింటే ఆ టేస్టే వేరుంటుంది. ఇక ఊకే చికెన్ బిర్యానీ ఏం తింటాం, పైగా ఇది శ్రావణ మాసం, నాన్ వెజ్ అయితే అలా ఉండదు కదా, ఇంట్లో అందరు తిన్నారు కదా, అందుకే వెజ్ బిర్యానీ అయితే ట్రై చేసినాం. చేయడం ఫస్ట్ టైం అయినా కానీ టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. నేను అసలు మిల్ మేకర్ టచ్ కూడా చేయను, కాకపోతే ఇప్పుడు ఎందుకో చేసుకుంటే చాలా బాగుంది. ఇన్ని రోజు ఎట్లా మిస్ అయినా అని అనిపించింది. ఇక సేమ్ చికెన్ బిర్యానీ ఎలా అయితే మ్యారినేట్ చేసుకుంటామో అలాగే వెజ్ బిర్యానీ కూడా మిల్ మేకర్తో పాటు అన్ని మసాలాలు వేసి అయితే మ్యారినేట్ అయితే చేసుకోవాలి. నేను ఇంకా ఆలు కూడా వేసిన. ఇక పక్కకి స్టవ్ మీద పెట్టుకొని దాని పక్క పొంటి రైస్ కూడా ఉడికించుకోవాలి. అన్ని మసాలాలు వేసి 80% కుక్ అయిన తర్వాతనైతే కింద కొంచెం నెయ్యి వేసుకొని ఫస్ట్ మిల్ మేకర్ కర్రీ లేయర్లా వేసుకొని దానిపైన రైస్ అయితే వేసుకొని పైన కొద్దిగా నెయ్యి కొత్తిమీర అయితే వేసుకొని కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకున్నాం ఫ్లేవర్ కోసం. ఇక దమ్ అయితే వేసుకోవాలి. 5 minutes హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, 20 minutes లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇక మిగతా 15 minutes పక్కకు పెట్టుకున్న తర్వాత మూత తీసి మంచిగా అయితే కలుపుకోవాలి. నిజం చెప్పాలంటే టేస్ట్ సూపర్ ఉంది. బయట చికెన్ బిర్యానీ కన్నా మనం ఇంట్లో వేసుకున్న బిర్యానీ చాలా టేస్ట్ ఉంటుంది. చేయడం కొంచెం పని ఎక్కువ అవుతుంది కావచ్చు, కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎప్పుడు ట్రై చేయకపోతే. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.